ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కువ బీఆర్ఎస్ నేతల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి సార్. ఒక ఎమ్మెల్సీ కూడా ఇన్వాల్వ్ అయ్యారనేది పెద్ద ప్రచారం. ఎమ్మెల్సీ పేరు అయితే బయటకు రాలేదు. కానీ బీఆర్ఎస్ మీరు చెప్తున్నట్టుగా రెస్పాండ్ అవ్వట్లా. మేము చేయలేదు, మాకు సంబంధం లేదు, ఇది ఒక కుట్ర అని చెప్పట్లేదు. దాంతోపాటుగా రఘునందన్ రావు ఇంకో కామెంట్ చేశారు సార్. ఈ నెల 19న హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒక విమానంలో ప్రయాణం చేశారు. వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. అందుకనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందడుగు వేయడం లేదు, కావాలని చెప్పి దీన్ని తగ్గిస్తూ ఉన్నారు. రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆయనకున్న ఎవిడెన్స్ నాకు తెలియదు. మరి ఆయన ఏమన్నా విమానంలో హరీష్ రావు, రేవంత్ రెడ్డి ప్రయాణం చేయకూడదని ఏం లేదు కదా. ఆయన ప్రత్యేక విమానంలో వెళ్తే అప్పుడు అనుమానించాలి. మరి ఏ విమానాలు తెలియదు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న రఘునందన్ రావుకి ఇట్లా వచ్చింది, అదే ఎక్కడన్నా మళ్ళీ ఏదన్నా ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ ఉంటే తప్ప అది వినడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రయాణం చేసే విమానంలో ఒక మిషన్ పెట్టి దాని రిసీవర్ బీజేపీ కార్యాలయంలోనో రఘునందన్ రావు కార్యాలయంలోనో పెట్టాలి. పెడితే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఇక్కడ వినబడుతుంది. అందువల్ల అది ఆ రఘునందన్ రావు కూడా అలా చేశాడని నేను అనుకోను. సో అలా కానీ బేసికల్గా ఇది పొలిటికల్ అలిగేషన్. పాయింట్ అల్లా రఘునందన్ రావు హరీష్ రావు మాట్లాడుకున్నారా, కేసీఆర్ మోడీ మాట్లాడుకున్నారా, ఇవన్నీ రాజకీయాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఇస్ యాక్షన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక దీన్ని ఎటు కాకుండా ఒక దగ్గర ఆపేసింది అనుకోండి, డెఫినెట్గా క్వశ్చన్ రైజ్ అవుతాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక రాజకీయ ఆయుధంగా నేను వాడుకొని వదిలేస్తాను, పొలిటికల్ ప్రాపగండాకు అంటే మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరీక్ష నిజమే. ఈ సమయం అయిపోతే మనకు అర్థమవుతుంది కదా. ఎవిడెన్స్ ఎంత మేర దొరికిందో ప్రజల ముందు ఉంచండి. కానీ మేము దీన్ని పొలిటికల్ వెపన్గా వాడుకుంటాం, తర్వాత దాని సంగతి మాట్లాడడం అంటే అది యాక్సెప్టబుల్ కాదు కదా. సో అందువల్ల డెఫినెట్గా లెట్ us గివ్ టైమ్ టు గవర్నమెంట్ కనుక దీని మీద ఏ యాక్షన్ లేదనుకోండి. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. కేంద్రంలో ఉన్న రఘునందన్ రావు లాయర్ కూడా హైకోర్టులో కేసేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సరిగా విచారణ జరపడం లేదు, సిబిఐకి అప్పచెప్పండి అని ఒక కేసు వేయచ్చు కదా. హైకోర్టు ఆదేశిస్తే సిబిఐ తీసేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా అవసరం లేదు. సో అందువల్ల అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడం లేదా, దీనిపై కూడా విచారణ జరపమనండి ప్యారలల్గా. సో లేదు, ఆ రాష్ట్ర ప్రభుత్వ విచారణను భంగం వాటిల్లటానికి కాదు మళ్ళీ అల్టిమేట్గా. సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఏమీ చేయలేదు అనుకోండి, ఇన్వెస్టిగేషను సరిగా జరపలేదు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆల్వేస్ ఇంటర్వ్యూన్ కదా. సో అందువల్ల ఆరోపణలు ప్రత్యారోపణలుగా ఇది మిగలకూడదు. ఇది నిజమా అబద్ధమో మనకు తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారా అనేది కూడా నాకు ఖచ్చితంగా తెలియదు. అంటే అడిక్వేట్గా రెస్పాండ్ అయినట్టయితే లేదు, ఉండుంటే మన దృష్టికి వచ్చేది కదా. అడిక్వేట్గా ఇప్పుడు మీకు రైతుల రుణాలపైన, మా నీటి కష్టాలపైన, కరెంటు పైన, లేదు కాంగ్రెస్ పార్టీలో జరగబోయే పరిణామాలపైన, రేవంత్ రెడ్డి పైన, కవిత అరెస్ట్ పైన రియాక్ట్ అయినంతగా ఈ ఆరోపణలపైన రియాక్ట్ కాలేదు. అది సమస్య. సో ఈ ఆరోపణలపైన ఆ స్థాయిలో కౌంటర్ అన్నట్టయితే కనబడలేదు. ఇప్పటికైనా లెట్ ది రియాలిటీ కమ్అవుట్. ఒకవేళ జరగకపోతే ఇలాంటిది కేవలం గత ప్రభుత్వంలో ఉన్నవాడిని బదనాం చేయడానికే ఈ వ్యవహారం అయితే దాన్ని కూడా బీఆర్ఎస్ బయట పెట్టాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కనుక. కానీ వస్తున్న వివరాలు చూస్తుంటేనైతే ఆందోళన కలిగిస్తున్నాయి. ఆందోళన అందరికీ కలిగించాలి ప్రజాస్వామ్యంలో కదా.